హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు కావ్యాస్ గ్రీన్ గార్డెన్. ఈరోజు టాపిక్ వచ్చేసి చూస్తున్నారు కదండి, ఫ్లవర్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అదే బ్రహ్మకమలం లాగా ఉంది కదండి ఫ్లవర్ వచ్చేసి. ఈ ప్లాంట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అన్నమాట. ఈ మొక్కకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలా మీకు కూడా ఫ్లవర్స్ అనేవి వచ్చి కాయలు అనేవి రావాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి. అలాగే గార్డెనింగ్ సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి ఫ్లవర్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వచ్చేసి మొగ్గగా ఉన్నప్పుడు అనమాట, ఇంతకుముందు తీసిన వీడియో. ముందుగా వీటిని విత్తనాల ద్వారా పెంచుకోవచ్చు, అలాగే చిన్న చిన్న కటింగ్స్ ద్వారా కూడా పెంచుకోవచ్చు అండి. ఇప్పుడు మీరు చూసారు కదండి, సగం వరకు నోడ్ వచ్చి ఉంది కదా, అలా ఇరిచేసి మనం నేలలో పెట్టామంటే కనుక ఇవి కటింగ్స్ ద్వారా కూడా ఈజీగా పెంచుకోవచ్చు అండి. మనం ఫ్రూట్స్ కొనుక్కుంటూ ఉంటాం కదా, అందులో ఉన్న సీడ్స్ తీసి విత్తనాలు వేసినా కానీ మొక్కలనేవి వస్తాయన్నమాట. కాకపోతే లేట్ అనేది అయిపోతుందండి. మనం కటింగ్ ద్వారా పెంచుకుంటే కనుక తొందరగా ఫ్రూటింగ్ అనేది వస్తుందండి. మినిమం మనకి ఫ్రూట్స్ రావడానికి కనీసం 1.5 ఇయర్ అయినా కానీ పడుతుంది అనమాట. అదే విత్తనాల ద్వారా పెట్టుకున్నారు అంటే కొంచెం లేట్ అయ్యే అవకాశం ఉంటుందండి. దగ్గరగా 3-4 ఇయర్స్ వరకు కూడా ఫ్రూట్స్ అనేవి రావన్నమాట. ఈ డ్రాగన్ మొక్కను పెంచుకోవాలి అంటే మనం ఏదైనా సపోర్ట్ అయితే తీసుకోవాలండి. ఇలా పందిర్లా కానీ లేదా వాల్ ఉంటుంది కదా, గోడ సహాయం కానీ ఇలాగా మనం మొక్కని పెంచుకోవాలన్నమాట. ఏదో ఒకటి సపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి. ఇప్పుడు చూసారు కదా, మొదలైతే ఇదన్నమాట. ఇలా వాల్ నుంచి మనం సపోర్ట్ అయితే ఇచ్చాము. అదే కనుక మీరు పాట్స్లో కనుక పెంచుకోవాలి అని అనుకుంటే కొంచెం పెద్ద సైజు పాట్లో అయితే పెంచుకోవాలి అండి. అలాగే కర్ర కానీ ఏదైనా సపోర్ట్ అనేది ఇచ్చుకుని మనం పాట్స్లో అయితే పెంచుకోవచ్చండి. మీరు పాట్స్లో పెంచుకునేటప్పుడు మనకి కౌ మెన్యూర్ కానీ లేదా వర్మీ కంపోస్ట్ కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటేనే మొక్క అనేది హెల్తీగా పెరుగుతుంది అనమాట. మీరు నేల మీద వేసుకున్న ఎలాంటి ఫర్టిలైజర్ ఇచ్చుకోవచ్చు, లేదంటే వాటి ఫుడ్ అవే తయారు చేసుకుంటారు కాబట్టి నో ప్రాబ్లం అండి. మీరు మిగిలిన మొక్కలకి లిక్విడ్ ఫర్టిలైజర్స్ కానీ లేదా ఎన్పికే ఫర్టిలైజర్స్ కానీ ఇలాంటివి తయారు చేసుకున్నప్పుడు నేల మీద ఉన్న మొక్కలకు కూడా ఇచ్చుకోవచ్చండి, నో ప్రాబ్లం అనమాట. ఇవి ఎక్కువగా రాత్రి సమయంలో అయితే విచ్చుకుంటాయి కదండి. రోజు కూడా వాటరింగ్ అనేది ఉండాలి. అలాగే సన్లైట్ అనేది ఎక్కువగా ఉన్న ప్లేస్లో ఉన్న మొక్కకి ఎలాంటి ప్రాబ్లంలు ఉండదండి. సన్లైట్ అనేది ఎక్కువగా ఉంటేనే ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా కాస్తూ ఉంటాయి. సమ్మర్లోనే ఇవి డ్రాగన్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అన్నమాట. చాలా సింపుల్గా అయితే మొక్కను పెంచుకోవచ్చండి. ఈ చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మరిన్ని మొక్కల గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో గార్డెనింగ్ సంబంధించిన కొత్త రకాల మొక్కల గురించి కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి. ఒకసారి చెక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోవడం వల్ల నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.